దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడే స్వాతంత్ర పోరాటంలో కూడా కీలకంగా పాల్గొన్న మహనీయుడు. వారితో పాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా అనేక రకాల ఉద్యమాలకు శ్రీకారం చుట్టి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి మహనీయుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. వారితో పాటు దేశంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కార్మికుల రైతు కూలి సంఘాన్ని మొట్టమొదటిసారిగా నిర్మించి రైతుల పక్షాన మహత్తరమైనటువంటి పోరాటం నడిపినటువంటి మహనీయుడు. వారితో పాటు కుల వివక్షకు వ్యతిరేకంగా, సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా ఆనాడే పిలుపు తీసుకొని ముందుకు సాగినటువంటి మహనీయుడు. తన ఇంటి నుంచే ఆ యొక్క కర్తవ్యాన్ని రూపకల్పన చేసేందుకు సుందర్ రామరెడ్డిగా నామకరణం ఉన్నటువంటి దాన్ని రెడ్డి అనేటువంటి పదాన్ని తొలగించుకొని సుందరయ్యగా నామకరణం చేసుకున్నటువంటి మహనీయుడు. వారితో పాటు ఈ భారతదేశంలో రైతులు, కార్మికులు, అణగారిన ప్రజల పక్షాన కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించినటువంటి సుందరయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంటుకు, ఇటు అసెంబ్లీకి సైకిల్ పైన వెళ్ళి తన యొక్క నిరాడంబరతను సాటినటువంటి మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఈరోజు మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద వైషమ్యాలు సృష్టిస్తూ ఈరోజు దేశంలో అధికారంలో చెలవహిస్తూ ఉన్నారు. సుందరయ్య గారి ఆశయ జీవన సాధన కోసం ప్రజలందరూ ఐకమత్యంతో పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తా ఉన్నాం. ఇవే వారికి నిజమైనటువంటి నివాళులని చెప్పి కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.